హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. మీకోసం ఈ వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నానండి. ప్రత్యేకంగా ముస్లిమ్స్ ఎక్కువగా వండుకునే కర్రీసే కదండి. ఒక్కొక్కటిగా మీకు ఇవన్నీ నేను చూపించున్నానండి. అయినా మళ్ళీ చూస్తున్నానండి. ఇవి పెసలండి. లేట్ నైట్ నానబెట్టానండి. ఇవి చాయ్ మినపగుండ్లండి. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేద్దామండి. పెసల్ని కొద్దిగా చాయ్ మినుములు, రైస్తో, అల్లంతో, ఉప్పుతో గ్రైండ్ చేద్దామండి. ఇక చాయ్ మినపగుళ్ళని మామూలుగా యాజిటివ్గా బియ్యంతో గ్రైండ్ చేస్తామండి. ఇది చాయ్ మినపతో తయారు చేసిన అట్టండి. ఇక నెక్స్ట్ ఇవి పెసలతో తయారు చేసిన పేస్ట్ అండి. పెసలు, రైసు, చాయ్ మినపగుళ్ళండి. పెనం మీద కొద్దిపాటి ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనం ఈ పిండిని యాడ్ చేస్తున్నామండి. అందులో అల్లం కూడా యాడ్ చేసాం కదండి. పెద్ద గరిటెతో 2 గరిటెళ్ళండి. మరి పల్చగా లేకుండా కొద్దిగా మందంగా దీన్ని ఈ విధంగా తవ మీద యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక దీనిపైన మనం పెద్దల్లిపాయ పీసెస్, అల్లం చిన్నులపాయ పీసెస్ యాడ్ చేద్దామండి. పెద్దల్లిపాయ పీసెస్ కొనండి. ఇక నెక్స్ట్ అల్లం చిన్నులపాయల పేస్ట్ అల్లం చిన్నులపాయల పీసెస్ అండి యాడ్ చేసేసామండి. కొద్దిగా ఆయిల్ అండి, మాత్రంగా ఎక్కువ లేకుండా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసామండి. ఈ పెసరట్టు వెరీ హెల్తీ కదండి. ఇలా మందంగా వేయటం వల్ల కొద్దిగా టైం పడుతుందండి మనం తిరిగేయటానికి. మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి మనం ఈ పెసరట్టుని టర్న్ చేద్దామండి. వెరీ టేస్టీ హెల్తీ పెసరట్టు అండి. ఇందులోకి మనం గార్లిక్స్ పెకిలండి అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కొద్దిగా పెకిల్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మామూలుగా మినపట్టులో కూడా అలాగే ఈ గార్లిక్స్ చాలా బాగుంటుందండి. గార్లిక్స్ పెకిలు, జింజర్ అండ్ గార్లిక్స్ పెకిలండి. ఇక 3 కోడిగుడ్లను కొట్టేసి అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసామండి. తవ మీద ఆయిల్ వేసి ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ లేకుండా ఆట్టేసామండి. అక్కడికి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇక మామూలుగా లంచ్ కోసం అండి ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ బాయిల్ చేసామండి కుక్కర్లో. వైట్ రైస్ అండి. ఇక నెక్స్ట్ దమ్కి భాజీ అండి, అంటే గోంగూర ఎగురండి. గోంగూరని బాగా కడిగేసి పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ ఫ్రై చేసి అందులో యాడ్ చేసామండి. ఒక టమాటా, ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసేసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసామండి. ఇక నెక్స్ట్ అండి చికెన్ కర్రీ అండి. చికెన్ పీసెస్ని వాష్ చేసేసి బాయిల్ చేసి ఉప్పు, పసుపుతో నెక్స్ట్ అందులో మనం పెద్దల్లిపాయ పీసెస్, ఆయిల్, కోకో పౌడరు అన్నీ యాడ్ చేసి ఈ విధంగా కర్రీ తయారు చేసుకున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో తక్కువగానే మేము చేస్తామండి. ఇక ఇది చికెన్ ఫ్రై అండి. ఈ ఫ్రైని మనం బాయిల్ చేసిన పీసెస్తో ఉప్పు, పసుపు, కారం, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ మిక్స్ చేసి 1 నిమిషం పాటు బాయిల్ చేసి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసామండి. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.